హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అరటికాయ పాలు, పచ్చి కూర అరటికాయ ఉంటుంది కదండి, కూర అరటికాయతోటి పాలు పోసి అరటికాయ కూర అనమాట. ఇది మా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కువగా వండుకునే కూర. అందరూ ఎందుకంటే మాకు పాలు అవి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ప్రతి కూరలోనూ పాలు పోసే వండుతారు. నార్త్ ఇండియన్స్ పన్నీర్ ఎలా చేసుకుంటారో, ప్రతి కూరల్లో పన్నీర్ ఎలా వేసుకుంటారో అలాగా పాలు వేసిన కూరలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ములక్కాడ పాలు, అరటికాయ పాలు, అలాగే ములక్కాడ పాలు, పొట్లకాయ పాలు, ఆనపకాయ పాలు, వంకాయ పాలు, ఇట్లా అన్నమాట. రకరకాల పాలకూరలు ఉంటాయి. అలాగే తోటకూరలో కూడా పాలు పోస్తాం, అలాగే పాలకూరలో కూడా పాలు పోస్తాం. అందులో ఇది ఒక కూర అన్నమాట. అరటికాయ పాలు, పచ్చి అరటికాయలు ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం తాలింపు వేసుకోవాలన్నమాట. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. చాలా సింపుల్ ఈ కూర. ఇది మెయిన్గా ఏంటంటే ఈ కూర తింటే మనకి కడుపు ఉబ్బరాలు, లేకపోతే తేనుపులు రావడం, తేనుపులు రావడం, లేకపోతే గ్యాస్ ఫామ్ అవడం, అజీర్ణం సమస్యలు, ఇట్లాంటివి ఏవి ఉండవు అనమాట. సింపుల్గా హాయిగా ఉండే కూర అనమాట. తిన్నాక కూడా సుఖంగా ఉంటుంది కడుపులో, ఇబ్బంది పెట్టదన్నమాట కడుపులోకి. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కానీ కొన్ని కర్రీస్ గ్యాస్ ఫామ్ అవుతుంటాయి, హెవీగా అనిపిస్తాయి, కడుపు ఉబ్బరం అనిపిస్తాయి. ఇట్లాంటివి లేకోకుండా చక్కగా సాఫ్ట్గా ఉండే కూర అనమాట. తొందరగా అరిగిపోయే కర్రీ ఇది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. చూడండి, వంకాయ తింటే దురదలు వస్తాయనో, లేకపోతే ఇంకోటి ఏదో తింటే దగ్గు వస్తానో, అట్లాంటి సమస్యలు ఉంటాయి కదా. అలాంటి సమస్యలు కూడా ఈ అరటికాయకు ఉండవు సాధారణంగా. ఎవరికన్నా పడని వాళ్ళకి ఎక్కడన్నా ఏదన్నా ఒకరికి ఇద్దరికి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమంగా అరటికాయ అందరికీ పడుతుంది చక్కగా. కనుక ఇలా ఉల్లిపాయలు వేయించుకుంటామండి. తాలింపు వేసేసి ఉల్లిపాయలు వేపేసుకున్నాక 3/4 వేగిన తర్వాత అందులో ఈ సన్నగా కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసేసుకుంటాం. తెలుగువారి ఇళ్ళల్లో అరటికాయ కూర అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కర్రీ చాలా వాటిల్లో. అలాగే అరటి తోట, అరటి పువ్వు, అలాగే ఇంకా అరటికాయతోటి రకరకాలుగా ఆ మధ్య వడలు చేశాను, మంచి వ్యూస్ వచ్చినాయి. అలాగే అరటికాయ ఆవపెట్టి వండుతారు, అరటికాయ పులుసు వండుతారు, అరటికాయ పెసరపప్పు వేసి వండుతారు. ఇలా చాలా రకాలుగా అరటికాయతోటి వండుకోవచ్చండి. అరటితోటి రిలేటెడ్గా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అంటే కాండం పనిచేస్తాయి, పువ్వులు పనిచేస్తాయి, ఆకులు, అరిటాకులు ఎలా పనిచేస్తే మనకు అందరికీ తెలుసు. భోజనం, తెలుగువారి ఇళ్ళల్లో భోజనానికి అరిటాకు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. అరిటాకులో తింటే చాలా ఆరోగ్యకరం కూడా భోజనం. ఎలా అరటి అనేది మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది అన్నమాట. అన్నం తిన్నాక తాంబూలం వేసుకుంటారు, తాంబూలం ఇస్తారు. అరటి పళ్ళు పెట్టి తాంబూలం వేస్తారు, అంటే భోజనం తర్వాత ఒక అరటిపండు తినమని. అలాంటివి ఏవో చాలా పద్ధతులు ఉంటాయన్నమాట. అరటితో రిలేటెడ్గా చాలా ఉంటాయి వ్యవహారాలు. నేను పింక్ సాల్ట్ వాడతానండి. పింక్ సాల్ట్ నిజంగా పింక్గా ఉండకూడదు. అది రాళ్ళుగా ఉన్నప్పుడు పింక్గా ఉండాలి, కానీ అది పౌడర్ చేసిన తర్వాత వైట్గా అయిపోతుంది అనమాట. అలా పింక్ సాల్ట్ తెచ్చుకుని ఆ సాల్టు, కారం, కూరలో కారం, పసుపు వేసేసాను. వేసేసి ఆ పచ్చినీరు బయటకు వచ్చేలాగా కాసేపు సిమ్లో పెడతాను అన్నమాట. సిమ్లో పెడితే మగ్గిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోతుంది పూర్తిగా. మగ్గకపోతే అంటే కొత్తగా ఇప్పుడే అరటి చెట్టు నుంచి తీసుకొచ్చిన కూర, లేకపోతే నిన్నే అరటికాయలు కోసి కూర వండుకున్నాం అనుకోండి, పైన నీళ్ళు పోయకుండా సరిపోద్ది. ఇదేంటంటే కొంచెం నీరు పడుతుంది అన్నమాట పైన. ఇది కొంచెం కొద్ది రోజులైంది, 1 వారం రోజులైంది అరటికాయలు తీసుకొచ్చి తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. ఇది వండడానికి అవకాశం కుదరలే నాకు ఇన్నాళ్ళు. ఈవేళ అవకాశం దొరికింది, అందుకని వండుతున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తినే కూర అండి ఇది. చూడండి, పచ్చినీరంతా పోయికి లైట్గా అడుగు పడతా ఉంది. ఆ టైంలో తీసేసి, అంటే పూర్తిగా రెడీ అయిపోయిందనమాట. దీనిలో ఒక అరగ్లాస్ నీళ్ళు పోస్తాయి. ఎందుకంటే చెప్పాను కదా, కొంచెం అరటికాయలో 1 వారం రోజులు అయిందనమాట తెచ్చి. అందుకని చెప్పి ఎక్కడన్నా ఉడకకుండా ఉండిపోతాయేమో ముక్కలు అని చెప్పి కొద్దిగా ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి ఉడకపెట్టాను అనమాట.
ఇప్పుడు ఆ అనుమానం కూడా క్లియర్ అయిపోతుంది. ఆ కొంచెం ఏదన్నా ఎక్కడన్నా కొంచెం ఉడకని ముక్కలు ఉంటే అవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. మామూలుగా ఫ్రెష్ అరటికాయలు అయితే పోయక్కర్లేదు నీళ్ళు. అలాగే పెట్టి ఆవ పెట్టిన అరటికాయ కూర చాలా బాగుంటుందండి. నిజంగా నాకు ఎంత ఇష్టమో. అలాగే అరటికాయ తోటి ఉప్మా కూర కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఉట్టి అరటికాయలు ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుంది అది కూడా. డ్రై ఫ్రై అనమాట, డీప్ ఫ్రై, ఆయిల్ డీప్ ఫ్రై. అసలు తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అరటికాయ ముక్కలు. ఈ నీరంతా ఎగిరిపోయిన తర్వాత నీరుగా ఉన్నప్పుడు పోస్తే మాత్రం బాగోదు, కూర బాగా రాదు. నీరు పూర్తిగా ఎగిరిపోవాలి. చూసారా, నీరు పూర్తిగా ఎగిరిపోయింది. ఇంక ఇప్పుడు పాలు పోసుకుంటాం అన్నమాట. చిక్కని పాలు, ఎంత వీలైతే అంత మంచి పాలు. ఆ చిక్కని పాలు అలాగా ఒక గ్లాస్కి కొంచెం తక్కువ అనమాట పోసేస్తే ఇప్పుడు పాలల్లో ఉడుకుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు తెలిసి పాలు పోసి నేను ఆమ్లెట్ కూడా చేశాను, చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, మంచి వ్యూస్ వచ్చినాయి. అలాగా పాలుకి మా ఇంట్లో వంటగదిలో చాలా మంచి స్థానం ఉందండి కూరల్లో. దగ్గరికి అయిపోవాలి కూర. ఇప్పుడు హైలోనే పెట్టాలి, సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెడితే విరిగిపోతాయి అన్నమాట పాలు. హైలో పెట్టేసి అలా గబగబా దగ్గరికి అయిపోవాలి కూర. అప్పుడు ఇంకా చూసుకో ఉంటుంది టేస్ట్, చాలా హాయిగా ఉంటుంది. తింటూ ఉంటే చాలా నచ్చుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యో చూడండి, దగ్గరికి అయిపోతుంది కూర చక్కగా. ఒకసారి గరిటె పెట్టి కదిపేస్తే దగ్గరికి అయిపోతుంది అన్నమాట కూర. చాలా బాగుంటుందండి. అరటికాయలో పులుసు పెట్టినా చాలా బాగుంటుంది కూర. మామిడికాయ వేసినా చాలా బాగుంటుంది. మామిడికాయ అరటికాయ కూర ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత బాగుంటుందండి. చూడండి, ఇంకా తయారైపోయింది, రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి కర్రీ అండి ఇది. సింపుల్గా ఎలాంటి ఇబ్బందులు కడుపులో లేకుండా ఉండేది కూర కాబట్టి అందరం మనం షేర్ చేసుకుని అందరికీ మనం పంపించుకోవచ్చు, తెలియచేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయింది కూర. థ్యాంక్ యూ.